మన బైబిల్ తెరిచి మన గమనము మన ముఖ్యాంశం వైపు చూస్తాం. 1 John chapter 3 and verse 3. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. All together please. అందరం కలిసి చదువుతాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము అందరం కలిసి చదువుతాం. And every man that has his hope in him purifies himself even as he is pure. May the Lord bless the reading of these words. మనం చదువుకున్న వాక్య భాగమును ప్రభు దీవించును గాక. We'll read a couple of more verses. ఇంకా రెండు వచనాలు చదువుతాం. Titus chapter 2. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. Titus chapter 2. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము verse 12, 13 and 14. 12వ వచనము నుండి 14వ వచనం వరకు. All together please. అందరం కలిసి చదువుతాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 12 నుండి 14 వచనములు అందరం కలిసి చదువుతున్నాం. Teaching as denying ungodliness and worldly lust, సంబంధమైన విసర్జించి righteous శుభప్రదమైన and godly in this present world, అనగా looking for the blessed hope and the glorious appearing of the great God and our Savior Jesus Christ, who gave himself for us that he might redeem us from all iniquity and purify unto himself a peculiar people, zealous of good works. 1 Corinthians chapter 9 and verse 10 also. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians chapter 9 9వ అధ్యాయము and verse 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం కలిసి చదువుతాం. Or said he it altogether for our sakes, no doubt, it is written, that he that ploweth should plow in hope, and that he that thresheth in hope should be partaker of this soul. May Lord bless the reading of these words. మనం చదువుకున్న వాక్యమును ప్రభు దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Eyes closed, knees bowed. ప్రార్థన మోకరిస్తాము, మన కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉంటాం. Young people especially, ప్రాముఖ్యంగా యవనస్తులు, I request everybody to make it a habit to bend your knees in the presence of God at all times. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా మన మోకాళ్ళు వంచి ప్రార్థనలో ఉండటము మనం నేర్చుకుంటాం. Whether it be an individual prayer, family prayer or church prayer, anywhere at any time. వ్యక్తిగతంగా అయినా, కుటుంబ ప్రార్థన అయినా, లేకపోతే సంఘ ప్రార్థన అయినా, ప్రార్థన అనే సమయంలో మోకరించి ఉంటాం. It is a good habit for us. అది మనకెంతో మంచి అలవాటుగా ఉంటుంది. Young people especially inculcate this habit. యవనస్తులు ప్రాముఖ్యంగా ఈ అలవాటును అలవరుచుకోవాలి. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Our loving and gracious living heavenly Father, మా ప్రేమ కలిగిన కృపగల పరలోకపు తండ్రి, we thank you and praise you for this wondrous opportunity you have given unto us. మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ అద్భుతమైన అవకాశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. We thank you and praise you, Lord, since morning you have taken care of us. మా ప్రియమైన ప్రభువా, ఈ ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు మీరు మా విషయమై జాగ్రత్త వహించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. You have given us grace despite all the heat and sweat and Lord, our bodily conditions. ఎంతో ఎక్కువైన ఎండ, వేడిమి, చెమట, మా దేహ విపరీతమైన పరిస్థితులన్నింటిలో నుండి కూడా మాకు మీరు ఎక్కువైన కృపను అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. I seek your grace once again for this gospel meeting as well. ఈ సాయంకాలము సువార్త కూడిక నిమిత్తమే కూడా తిరిగి మీ కృపను కోరుతూ మీ వద్దకు వస్తున్నాం. Remove all the tiredness, especially in the young people's Lord, our bodies who have been sitting here since morning. ఇక్కడ కూర్చున్న యవనస్తులు అనేక మంది ఉదయకాలం నుండి కూర్చున్న వారి యొక్క దేహములలో అలసటను తీసివేసి తెప్పరలేమని ప్రార్థన చేస్తున్నాం. Revive and refresh. తిరిగి నూతన పరిచి వారిని ఉత్తేజపరచమని ప్రార్థన చేస్తున్నాం. Grant us all the living word once again. మీ యొక్క జీవం గల వాక్యమును మాకు తిరిగి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. Help us to be inspired. మీ వాక్యం ద్వారా మేము ప్రేరేపించబడినట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. Excited about your word. మీ యొక్క వాక్యం విషయమై ఆసక్తి, ఉత్సుకత కలిగిన వారంగా చేయమని వేడుకుంటున్నాం. In this way thy name may be glorified. ఈ విధానం ద్వారా మీ నామం మహిమపరచబడును గాక. Satan may be put to shame. సాతానుడికి అవమానము కలుగును గాక. Lord, if anyone has come over here with a desire to hear a word, fulfill their desire. మా ప్రియమైన ప్రభువా, ఈ స్థలంలో ఈ సాయంకాలము మీ వాక్కును, మీ స్వరమును వినాలని ఎవరైనా వచ్చి ఉంటే వారి యొక్క హృదయ వాంఛ కోరిక నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. If anybody has come over here with a heavy heart, you hope in the lives of Father. మా మధ్యలో కూర్చున్న ఎవరైనా బరువెక్కిన హృదయాలు కలిగి మీ సన్నిధిలోనికి వచ్చి కూర్చుని ఉంటే వారి హృదయమును తేలికపరచమని ప్రార్థన చేస్తున్నాను. If anyone has come here with sickness or sorrow,
Lord, I pray that Almighty Lord grant them relief. మా మధ్యలోనికి ఎవరైనా ప్రభా దుఃఖము లేకపోతే ఆ వేదన అనారోగ్యంతో వచ్చుంటుండగా దయచేసి వారిని మీరు ముట్టి స్వస్థపరిచి మీరే వారికి సంతోషం కలిగజేస్తారని ప్రార్థన చేస్తున్నాను. In this way we may enjoy your presence at this moment. ఈ విధానం ద్వారా మీ సన్నిధిని మా మధ్యలో ఈ గడియలో మేము అనుభవించినట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. Once again I ask of you, thou might hide thy servants who are standing over here behind the cross. మరి ఒకసారి ఇక్కడ నిలబడుతున్న మీ దాసులను శిలువ చాటున మరుగుపరచమని మీ వైపు మేము చూసి మేము అడుగుతున్నాం. We are nothing before you. మీ ఎదుట మేము వట్టి వారమై ఉన్నాం. We are but dust. కేవలం దుమ్ము ధూళి అయిన వారమై ఉన్నాం. So use us mightily for your name's sake. కావున ప్రభువా కేవలం మీ నామం యొక్క మహిమ నిమిత్తం మేము వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. In this way, Lord of Father, sanctify this whole place. ఈ విధానం ద్వారా ఈ స్థలం అంతటిని ఆవరణమును పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. Sanctify the hearts of the people. మీ ప్రజల యొక్క హృదయములను పవిత్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. Grant us receptive mind. గ్రహించే మనస్సును హృదయమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. Everything we seek your grace and help. సమస్త విషయములలో మీ సహాయమును మీ కృప కొరకు చూస్తున్నాం. For a small harm and evil. ప్రతి కనబడిన అంధకార కీడు నుండి తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. Committing ourselves loving care, offer this prayer in the mighty and holy name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని మేము మీ యొక్క ప్రేమ గల కాపుదలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Since this is a gospel meeting, ఈ సాయంకాల సమయంలో మనకి ఇది సువార్త కూడిక కనుక, so firstly I would like to say a few things about the gospel. మొట్టమొదటిగా కొన్ని సంగతులు సువార్త విషయమై పంచుకోవాలని కోరుతున్నాను. Gospel is nothing but talking about the hope. సువార్త అంటే అదేదో వేరేది కాదు కానీ నిరీక్షణ విషయమే మాట్లాడుతున్నాయి. Gospel is nothing but talking about the hope which God has given to us. దేవుడు మనకి ఇస్తూ వచ్చిన నిరీక్షణ విషయమే పంచుకున్నట్టే సువార్త. What is this hope? ఈ నిరీక్షణ ఏంటి? Hope of eternal salvation, నిత్య రక్షణ విషయమైన నిరీక్షణ, hope of eternal life, నిత్య జీవం విషయమైన నిరీక్షణ, hope of forgiveness from sins, మన పాపముల నుండి క్షమాపణ పొందుతామనే నిరీక్షణ, hope that we can fight against the devil, శత్రువుకు ఆ అపవాదికి విరోధంగా మనం పోరాడగలము అనే నిరీక్షణ, hope that we can conquer our flesh, మన శరీరమును మనము ఓడించగలము అనే నిరీక్షణ, hope that we can overcome all our addictions, మన యొక్క వ్యసనాలు బానిసలు లేకపోతే అలవాట్లన్నిటి నుండి విడిపించబడతాము అనే నిరీక్షణ. So this gospel itself is a big hope, a message of hope. ఈ సువార్త సంపూర్ణముగా నిరీక్షణతో కూడిన వర్తమానంగా ఉంది. In this wide world there are plenty of people living a hopeless life. ఈ విస్తారమైన ప్రపంచ లోకంలో ఎంతో మంది ప్రజలు నిరీక్షణ లేకుండా నిస్సహాయమైన స్థితిలో జీవిస్తున్నారు. Many who have lost this hope, they have ended their lives prematurely. అనేకులు తమ జీవితాల్లో భూమి మీద నిరీక్షణ లేకుండా పాపములో జీవిస్తున్న వాళ్ళందరూ కూడా వారి కాలమునకు ముందుగానే జీవితములు ముగించుకున్నారు. Many who failed in their exams, చాలా మంది ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన వారు they commit suicide. ఆత్మహత్య చేసుకుంటారు కదా. Many who have a disturbed home or a family, they commit suicide. కుటుంబంలో కలతపరచబడి ఆ కలవరంలో ఉన్న వారు కూడా నిరీక్షణ లేకుండా ఆ జీవితంలో ముగించుకుంటారు. In this way we see people who are in a hopeless condition, they don't want to live in this world. ఆ కారణం చేత మనం చూసే సంగతి ఏంటంటే ఈ లోకంలో నివసిస్తున్న ప్రజలు అనేకములు వారు ఎట్లాంటి నిరీక్షణ లేకుండా జీవిస్తున్నారు. God has given each and every one of us the responsibility to reach out with this message of hope or the message of gospel to every person upon this earth. మనలో ప్రతి వారికి దేవుడు ఈ బాధ్యతను మనకి ఇచ్చినాడు. ఏంటంటే ఈ నిరీక్షణ పొందిన మనము లోకంలోనున్న నిరీక్షణ లేని వారందరికీ ఈ సువార్తను మనం అందించాల్సిన అవసరమై ఉంది. ఈ నిరీక్షణను వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. Because unless we take the message, who is going to do it? మనము ఆ వర్తమానం తీసుకొని వెళ్ళకపోతే ఇతరు ఎవరు ఆ పని చేయలేరు. Unless we share this beautiful word to others, how will they know about it? ఈ అద్భుతమైన కార్యమును మనం ఈ వాక్యమును మనం ఇతరులకు తెలియజేయకపోతే వారు దానిని ఎలా తెలుసుకుంటారు? There are many hundreds and thousands of people across the North India who have no hope in their lives. ఉత్తర భారతదేశ ప్రాంతం వైపు మనం చూస్తే కొన్ని వేల కొలది లక్ష కొలది మంది ప్రజలు వారి జీవితంలో
ఎట్లాంటి నిరీక్షణ లేకుండా వారు జీవిస్తున్నారు. Because of a hopeless life, they drown themselves in alcohol, they drown themselves in drugs, adultery, gutka, smoking, many other sins. వారి జీవితంలో నిరీక్షణ లేని కారణం చేత తమ జీవితంలో నిస్సహాయమైన స్థితిలో ఉండి తాము ఈ మద్యము త్రాగుట్లో, గుట్కా, సిగరెట్ ఇంకా ఇతర వ్యసనాలు అన్నిట్లో దాంట్లో మునిగిపోయినట్లుగా వారు జీవిస్తున్నారు. Children as young as 7 years old also are living in hopeless situations. చిన్న పిల్లలు, ఎంత చిన్న పిల్లలు అంటే కనీసం 7 సంవత్సరముల వయసు కలిగిన పిల్లలు కూడా అట్లాంటి బానిసత్వంలో నిరీక్షణ లేకుండా వారు జీవిస్తున్నారు. Dearly beloved, God has given us the responsibility of the preaching of the hope of gospel to the people who are not reached with the message of love. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు మనకు ఒక ఉన్నతమైన బాధ్యతనిచ్చినాడు. మనం పొందిన ఈ రక్షణను ఏ ప్రజలైతే ఈ ప్రేమ సువార్తను, ఈ వర్తమానమును పొందలేదో, వినలేదో వారికి అందించాల్సిన ఉన్నతమైన బాధ్యత మన మీద ఉంది. It is not enough that we are become children of God. మనం ఏదో దేవుని పిల్లలం అయిపోయినాము అంటే సరిపోదు. It is not enough that we are baptized and saved and we have a beautiful place to worship. మనము తిరిగి జన్మించినాము, బాప్తిస్మం తీసుకున్నాము, ఆరాధించడానికి చాలా చక్కని ప్రదేశములు మనకు ఉన్నాయంటే సరిపోదు. There are many people who don't have food. బయట ప్రజలు అనేక మంది ఆహారం కూడా లేని వారు ఉన్నారు. Many people who don't have homes. చాలా మంది ప్రజలకు ఉండడానికి ఇల్లు లేని వారు ఉన్నారు. Many people who don't have children. చాలా మంది ప్రజలు వారికి సంతానం లేకుండా వాళ్ళు ఉన్నారు. Many children are without parents. చాలా మంది పిల్లలు బయట చూస్తే తల్లిదండ్రులు లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు. In this way we have to reach out with the gospel to many people. ఈ విధానంలో పరిస్థితి ఇట్లా ఉన్న కారణం చేత లోకంలో అనేకమైన ప్రజలకు ఈ సువార్తను తీసుకుని వారికి అందించాల్సిన అవసరం ఉంది. Just one word before we go into the further. ముందుకెళ్ళక ముందు ఒక మాట చూస్తాం. Colossians chapter 1 and verse 24. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24 చదువుతున్నాను, గమనించండి. 23 brother, please, sorry. క్షమించండి, 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచిండి నెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. See here Paul is saying, be not moved from the hope of the gospel. పౌలు అంటాడు కదా, ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక అంటాడు. Also he is saying, I Paul have been made a minister. అంత మాత్రమే కాదు, పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. So everyone has been made a minister for this gospel. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము కూడా రక్షణ పొందిన వారము ఈ సువార్తకు పరిచారకులమైన. Do not lose sight of this hope. కాబట్టి ఈ నిరీక్షణ, ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి మనం తొలగిపోకుండా మనం జీవించాలి. So may God help us so that we are constantly focused on the gospel. కాబట్టి ప్రభు మనకు సహాయపడాలా. కారణం ఏంటంటే ఎడతెగక ఇది తప్పిపోకుండా సువార్త మీద మన దృష్టి మనం ఉంచుకుని ఉండాలి. And gospel to the people who are not heard. తర్వాత ఏ ప్రజలైతే యేసు ప్రభువారి సువార్తను ఇంతవరకు వినలేదో వారికి సువార్తను అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. Romans chapter 15, రోమపత్రిక 15వ అధ్యాయం verse 20. 20వ వచనం. Romans chapter 15 and verse 20. రోమపత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదు. వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామము ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగున ప్రకటించుతిని. Paul has this great desire to reach to the unreached people. పౌలు తన హృదయంలో ఉన్న అత్యంత గొప్ప కోరిక ఏంటంటే ఏ ప్రజలైతే యేసుక్రీస్తు వారి విషయమై వినలేదో, వారికి తెలియజేయబడలేదో అట్లాంటి వారి యొద్దకు పోయి ఈ స్వార్థ ప్రకటించాలని తాను కోరిక కలిగి ఉన్నాడు. All around us we have people who have heard about Jesus somewhere or the other. మన ప్రాంతంలో కూడా all around us we have people who have heard about Jesus. మన చుట్టూన్న ప్రజలను మనం గమనిస్తే కొంతమంది అయినా లేకపోతే అటు ఇటుగా యేసు ప్రభువారి విషయమై కొంతమేర వినిన వారు చాలా మంది ఉంటారు. More than 90%. 90% కంటే ఎక్కువ సువార్త వినిన వారు ఉంటారు. But there are many places where they don't know, where they have not heard
about Jesus to all the unreached areas. అయితే చాలా ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడెక్కడైతే యేసుక్రీస్తు వారు ఆ నామము కూడా సువార్త అనే విషయం వారు ఎన్నడూ వినని స్థలాలు, ఎవరు ఆ స్థలంలో చేరుకోని స్థలాలు ఉన్నాయి. So the gospel has to reach out. The hope of the message of hope has to reach these people. కాబట్టి ఈ సువార్త విషయమైన నిరీక్షణ వారికి అందుకోవాల్సిన అవసరం ఉంది. So dearly beloved, now the portion that we have read from Titus chapter 2 and 1 Corinthians chapter 9 and verse 10. తీతు పత్రిక 2వ అధ్యాయం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చదివిన వాక్య భాగంలో here we see Paul is giving a very beautiful illustration about the hope. ఇక్కడ మనం చూస్తే అపోస్తలుడైన పౌలు నిరీక్షణ విషయమై ఎంతో మంచి వివరణను ఆయన అనుగ్రహిస్తాడు. 1 Corinthians chapter 9 and verse 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. There he's talking about giving an illustration about a farmer. ఒక వ్యవసాయం చేసే రైతు విషయమే మాట్లాడతాడు. And he's saying those who plow should plow in hope. ఆయన అంటాడు కదా, కళ్ళము చదువుతున్నాను పూర్తి గమనించండి, కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట రాయబడిను. ఏలైనగా దున్నువాడు ఆశతో దున్నవలెను అంటాడు. A person who wants to plow, ఏ వ్యక్తి దున్నాలని కోరుతాడు, unless he has hope, he cannot do it. ఆయన ఆశ ఉంటే తప్ప దాన్ని దున్నలేడు, నిరీక్షణ ఉంటే తప్ప. Any farmers are here? ఎవరైనా వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? So unless the farmer has hope that once he plows, the rain will come, and the rain will come and he'll get a good crop, and after that he'll get a good reaping time, good harvest. If he doesn't have that hope, he cannot do it. వ్యవసాయం చేసే రైతు తాను దున్నేటప్పుడు దున్నడానికంటే ముందుగా నేను దున్నుతున్నాను, విత్తనం వేస్తున్నాను, తర్వాత వర్షం వస్తుంది, వర్షం వచ్చిన తర్వాత పంట పెరుగుతుంది, పంట వచ్చిన తర్వాత కోత వస్తుంది, కోత తర్వాత నేను డబ్బు సంపాదిస్తున్నానే ఆశ నిరీక్షణ లేనట్లయితే తాను ముందుకెళ్ళి దున్నడు కదా. So in the same way we see, unless we have this hope within us, we cannot continue our lives as a Christian. ఆ కారణం చేత మనం చూసే సంగతి ఏంటంటే ఈ నిరీక్షణను మన జీవితంలో మనం కలిగి ఉంటేనే తప్ప మనము క్రైస్తవులుగా ముందుకు కొనసాగలేం. In the morning I had said among the youth, I said one of the biggest hope, most important hope that we have is the hope of resurrection. ఉదయకాలం మనం చూస్తూ వచ్చినాము నిరీక్షణ విషయమై మనం కలిగిన అత్యంత ప్రాముఖ్యమైన శ్రేష్టమైన నిరీక్షణ ఏంటంటే మనం మృతుల్లో నుండి తిరిగి లేస్తాం ఒక దినాన అనే పునరుత్థానం విషయమైన నిరీక్షణ. So this hope of resurrection, కాబట్టి ఈ పునరుత్థానం విషయమైన నిరీక్షణ, it is also, we can also say it is the hope of rapture. దానిని మనం ఇంకొక మాటలో చెప్పాలంటే యేసు ప్రభువు వచ్చినప్పుడు మనం ఎత్తబడతాము అనే నిరీక్షణ అని చెప్పవచ్చు. A resurrection equals to redemption. పునరుత్థానం అంటే మనము శరీరం నుండి విమోచించబడతాం. Redemption equals to rapture. ఆ విమోచన అనేది యేసు ప్రభువు వచ్చినప్పుడు ఎత్తబడతామని అర్థమిస్తుంది. The dead in Christ will rise. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. And they who are alive will be caught up. ఆ మీదట సజీవులై నిలిచిండు వారు ఆయనతో పాటు కొనిపోబడుదురు. And following that, దాని తర్వాత జరిగేది everybody else who have not believed on God also, they also will be raised దాని again. తర్వాత యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచని అన్ని జనులు వారు కూడా వారు మృతుల్లో నుండి తిరిగి లేస్తారు. And then the judgment will take place. అటు తర్వాత తీర్పు జరుగుతుంది. And in the judgment everyone's work will be made manifest. ఆ తీర్పులో ప్రతి వాని యొక్క వాని క్రియ బయలుపరచబడుతుంది. Revelation chapter 14 ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం and verse 13. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. And I heard a voice from heaven saying, "Write, blessed are the dead which die in the Lord from henceforth, yes, and the Spirit, that they may rest from their labors, and their works do follow them." ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. They will be resting from their labors. వారి శ్రమలన్నిటినీ ప్రయాసములను మాని విశ్రాంతి పొందుతారు. Ever since the day Adam and Eve committed sin, ఏ దినం నుండి అయితే ఆదాము హవ్వలు పాపం చేసిన దినముందో every person has to labor. ఆ దినం నుండి కూడా ప్రతి మానవుడు శ్రమ పొంది ప్రయాసపడాల్సిన అవసరం A ఉంది. man has to labor for his food, for his stomach.
మానవుడు తన పొట్ట కూటి నిమిత్తమై ఆహారం నిమిత్తమై చెమటోడ్చి కష్టపడి ప్రయాసపడాల్సిన అవసరం ఉంది. A man has to labor to provide food for his family. మానవుడు తన కుటుంబం నిమిత్తమై ఆహారము అందించు నిమిత్తమై తాను ప్రయాసపడాలని రాయబడింది. A woman has to labor to bring a child. స్త్రీ ప్రయాసపడి పిల్లలను కంటుందని రాయబడింది. This is a curse that has come upon each and every humankind. కాబట్టి పాపమును బట్టి మానవాళి ప్రతి ఒక్కరి మీద ఇట్లాంటి శాపము మానవాళి మీదకి వచ్చేసింది. So everybody has to sweat it out basically. కాబట్టి ప్రాథమికంగా మనం గమనిస్తే పాపము నుండి ప్రతి ఒక్కరు ప్రయాసపడి చెమటోడ్చి పనిచేయాలనే సంగతి వచ్చింది. So a person who is studying also, he has to sweat it out. చదువుకునే విద్యార్థి కూడా తాను చెమటోడ్చి కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. A person who is working has to sweat it out. బయట వివిధ కార్యకలాపాలు ఉద్యోగాలు చేసే వారు కూడా అత్యంత కష్టం గుండా వెళ్లి వారు జీవితంలో ముందుకెళ్లాల్సి వస్తుంది. Oh, we are going to have rest from our labor only on the day of resurrection. అయితే ఇక్కడ రాయబడింది కేవలము మనం మృతుల్లో నుండి తిరిగి లేచినప్పుడు మాత్రమే, మృతుల పునరుత్థానం జరిగినప్పుడు మన ప్రయాసములన్నిటిని మానవ విశ్రాంతి పొందుతాం. When we are going to be redeemed from this corruptible and put on incorruptible. అప్పుడు మనము ఈ క్షేమైపోయే దేహమును విడిచిపెట్టి అమర్త్యతను మనం ధరిస్తాం. When this mortal body will be changed into immortal. ఈ మర్త్యమైన దేహము అమర్త్యతను సంతరించుకుంటుంది. That's the day we are all waiting for. ఆ దినము కొరకు మనమందరం వేచి ఉన్నాం. That's the hope that God has given us. అట్లాంటి నిరీక్షణను దేవుడు మన హృదయాల్లో ఇచ్చినాడు. What's the difference between a believer and an unbeliever? ఒక విశ్వాసికి బయట అవిశ్వాసికి ఉన్న ప్రాముఖ్యమైన తేడా ఏంటి? Can anybody say anything? ఎవరైనా ఏదైనా చెప్పగలుగుతారా? What's the difference between a believer and an unbeliever? రక్షణ పొందిన విశ్వాసికి రక్షణ లేని అవిశ్వాసికి ప్రాముఖ్యం కనబడే తేడా ఏంటి? A believer is born in this world. ఒక విశ్వాసి ఈ లోకంలో జన్మిస్తాడు. Unbeliever also is born. అవిశ్వాసి కూడా లోకంలోనే జన్మిస్తాడు. Unbeliever also gets a job. అవిశ్వాసి కూడా లోకంలో ఉద్యోగాలు సంపాదిస్తాడు. Believer also gets a job. విశ్వాసులు కూడా లోకంలో ఉద్యోగాలు సంపాదిస్తారు. Believers also get married. విశ్వాసులకు వివాహాలు అవుతాయి. And unbelievers also get married. అవిశ్వాసులు కూడా వివాహాలు చేసుకుంటారు కదా. They produce children, we also produce children. వారికి పిల్లలు, మనకు కూడా విశ్వాసమైన వారికి కూడా పిల్లలే. Ultimately they also will die, we also will die. అంతిమంగా వారు కూడా మృతి పొందుతారు, అవిశ్వాసులు కూడా మృతి పొందుతారు. So what's the difference? కాబట్టి వారికి అవిశ్వాసులకు విశ్వాసులకు వ్యత్యాసము తేడా ఏంటి? They also believe in a God. We also believe in a God. వారు కూడా ఒక దేవుని యందు విశ్వాసం ఉంచుతారు, మనం కూడా ఒక దేవుని యందు విశ్వాసం ఉంచుతాం. Of course, we say that their gods are not gods at all, but they do believe in somebody. ఏ అనుమానం లేదు, వారు దేవతలు దేవుళ్ళని వారు నిజముగా దేవుళ్ళు కానప్పటికీ కూడా వారు సమాధి పొందుతామనే సంగతి నమ్ముతారు. So what's the difference? కాబట్టి వారికి మనకున్న వ్యత్యాసము తేడా ఏంటి? What's the difference between a believer and unbeliever? ఒక విశ్వాసికి అవిశ్వాసికి ఉన్న తేడా వ్యత్యాసం ఏంటి? Can anybody say? ఎవరైనా చెప్పగలుగుతారా? Yes, Babu. Oh, believer is different from the world. Very good. God bless you. మంచిదే. Anybody else? ఇంకెవరైనా? Yes, uncle. What is that hope? ఆ నిరీక్షణ ఏంటి? So the difference is the hope. Exactly, the brother Anna was saying. So the believer is a hope that when his God will come and he will receive them and take them to him. విశ్వాసికి అవిశ్వాసికి ఉన్న తేడా ఏంటంటే యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచిన వాడు తాను కలిగిన నిరీక్షణ, నా ప్రభు వచ్చినప్పుడు తిరిగి ఆయనతో పాటు నన్ను తీసుకెళ్తాడు, నేను చనిపోతే తిరిగి ఆయన వచ్చినప్పుడు నన్ను లేపుతాడు అనే నిరీక్షణ ఉంటుంది. Whereas unbeliever or the people who believe in other gods, they do not have such kind of hope. అవిశ్వాసులైన వారికి బయట ఇతర దేవతలు దేవులనబడే వారిని విశ్వాసం ఉంచిన వారు ఇట్లాంటి నిరీక్షణ వారికి ఉండదు. They will say that we have 7 lives, 7 births. బహుశా వాళ్ళు అనవచ్చు చనిపోయిన తర్వాత ఇతర జీవితాలు అనేక జన్మలు ఉంటాయి అంటారు. But we know very well అయితే మనం బాగు ఎరుగుదుము that we only are born once in this world and we die once, and after that there is judgment. ఈ లోకంలో ఒక్కసారి జన్మిస్తాము, ఒక్కసారి మృతి నొందుతాము, అటు తర్వాత తీర్పు జరుగుతుంది. Hebrews chapter 9 and verse 29. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 29వ వచనం. Yes, please, anybody. You can read, brother. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 9 verse 27. క్షమించండి 9వ అధ్యాయము 27వ వచనము. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను,
ఆ తరువాత తీర్పు జరుగును. God has given us one life. దేవుడు మనకు ఒక్కటే ఒక జీవితం మనకి We need ఇచ్చాడు. to maximize this life for our Lord. ఈ జీవితమును ప్రభు మనకిచ్చిన ఒక్క జీవితమును మన ప్రభు కొరకు సాధ్యమైనంతగా వాడాలి. And we need to live a life of hope. మన జీవితమును మన ప్రభు కొరకు నిరీక్షణతో కూడా జీవించాలి. And we need to live a life of holiness. తర్వాత పవిత్రత పరిశుద్ధత కలిగిన జీవితం జీవించాలి. Because only holy people will be raptured. కారణం ఏంటంటే మన ప్రభు తిరిగి వచ్చినప్పుడు కేవలం పవిత్రత పరిశుద్ధత జీవితం జీవించిన వారు మాత్రమే ఎత్తబడతారు. That's what Paul is telling over here in Titus chapter 2 and verse 12, 13 and 14. అదే సంగతి అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ అంటాడు కదా, 2వ అధ్యాయము 12 నుండి 14 వచనాల్లో రాస్తాడు. Teaching us that denying ungodliness and worldly lusts, we should live soberly, righteously and godly in this present world, looking for the blessed hope and the glorious appearing of the great God and our Savior, Jesus Christ, who gave himself for us, that he might redeem us from all iniquity and purify unto himself a peculiar people, zealous of good works. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు చదువుతున్నాను, గమనించండి. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. Dearly beloved, here Paul is writing to Titus and telling him to teach this matter. పౌలు తీతుకు ఈ సంగతులు రాస్తూ ఈ సంగతులను వారికి బోధించుము నేర్పించుము అంటాడు. Many pastors are not teaching this subject. చాలా మంది ఈ కాపరులు లేకపోతే చాలా మంది ఈ సంగతులను వారు నేర్పించట్లేదు, చెప్పట్లేదు. They are talking about prosperity. అభివృద్ధి పొందుతావు వర్ధిల్లుతావు అనే సంగతి చెప్తారు. Prosperity gospel. అభివృద్ధి పొందుతావు వర్ధిల్లుతావు అనే సువార్త. You give money to a pastor, he will say God will bless you abundantly. మీరు దేవుని సేవకునికి డబ్బులు ఇస్తే దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడని చెప్తారు. If you give X amount to God, you will get XYZ amount. మీరు పలానా ఇంత అమౌంట్ ఇస్తే మీకు అంతకంటే ఎక్కువగా ఇంత వస్తుందని చెప్తారు. So in this way people are being misled. ఈ విధానంలో ప్రజలను లేకపోతే మనుషులను తప్పుదోవ పట్టిస్తున్నారు. Instead of warning the people to live a holy life and look for the blessed hope, మనము భక్తిహీనతను విసర్జించి ధన్యకరమైన మన ప్రభు యొక్క రాకడ విషయమైన నిరీక్షణ కలిగి ఉండి జీవించాలని చెప్పడానికి బదులుగా people are misguiding the pastors, the preachers are misguiding the people. కాబట్టి ఈ బోధకులు అనేవారు ఈ పాస్టర్స్ అనేవారు ప్రజలను ఎంతో తీవ్రమైన విధానంలో తప్పుదోవ పట్టిస్తున్నారు. They give sweet messages. ఎంతో మంచి వర్తమానాలు ఇస్తారు. Sweet తీపికరమైన వర్తమానాలు so ఇస్తారు. that people are happy. తద్వారా ప్రజలు సంతోషపడాలని When కోరుతారు. people are happy, the offering box will be full. ప్రజలు బాగా సంతోషపరితులై ఆ యొక్క కానుక పెట్టెలు నింపుకోవాలని the offering box is full, the pastor also will be happy. కానుక పెట్టెలు నింపబడితే పాస్టర్ హృదయం కూడా సంతోషంతో నింపబడుతుంది. Oh, everybody is happy. కాబట్టి అందరూ సంతోషంతో ఉంటారు. But here we see he is not telling us to be happy about these worldly things. ఇక్కడ పౌలు చెప్తాడు కదా, మనం లోక సంబంధమైన సంగతులు వాటి విషయమై సంతోషభరితులమై ఉండకూడదు కానీ looking for the blessed hope, ఆ శుభప్రదమైన నిరీక్షణ కొరకు వేచి ఉండవలెను. the glorious appearing of Jesus. యేసుక్రీస్తు వారి యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. This Bible has been written almost 2000 years ago. ఈ బైబిల్ గ్రంథము కనీసం 2000 సంవత్సరాల క్రితం రాయబడింది. These writings have been written 2000 years ago. ఈ బైబిల్లో రాయబడిన సంగతులన్నీ కూడా కనీసం ఇప్పటికి 2000 సంవత్సరాల ముందు రాయబడినాయి. He is telling Titus to teach. ఈయన పౌలు తీతుకు ఆ కాలంలోనే ఈ సంగతులను నేర్పించు బోధించమని చెప్తాడు. Tell people to look for the appearing of the Lord. ప్రజలందరూ వారు యేసుక్రీస్తు వారి యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడడం చెప్పు అంటాడు. Since that time till today
thousands of years have passed away. ఆ దినం నుండి కూడా ఇప్పటి వరకు అనేక వేల సంవత్సరములు గతించిపోయినాయి. Still God has not appeared. అయినప్పటికీ ఇప్పటికి ప్రభు ప్రత్యక్షం కాలేదు. Jesus has not come to take his people still. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజలను కొనిపోవడానికి ఇంకను రాలేదు. Therefore we need to keep up this hope in our lives. ఆ కారణం చేత ఈ శుభప్రదమైన నిరీక్షణను మన జీవితంలో కొనసాగించవలసిన Do అవసరం not ఉంది. lose sight of the hope. That's what he's saying over here. ఆయన చెప్పే సంగతి ఏంటంటే ప్రభు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత, ఆ నిరీక్షణ, దాని విషయమైన దృష్టి కోల్పోవద్దు అంటాడు. When Jesus was telling his disciples that my ministry is going to end upon this earth, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులైన వారితో ఈ లోకంలో నా పరిచర్య ఇంతటితో ముగించబడుతుంది అని వారికి చెప్తూ వచ్చినప్పుడు, when he's telling them that time is coming now when the Pharisees will catch me and they'll kill me, they'll crucify me. ఆయన అంటాడు కదా, శిష్యులతో పరిసయ్యులు ఇప్పుడు వచ్చి నన్ను బంధిస్తారు, నన్ను సిలువ వేసి నన్ను చంపే సమయం ఆసన్నమైందని చెప్పినప్పుడు, then the disciples began to shake with fear. శిష్యులు హృదయంలో కలవరం పొంది భయంతో వణకడం ఆరంభించినారు. Oh, they started thinking, this man Jesus, he's our master, he's our rabbi, he has been with us for 3.5 years now. వాళ్ళు అనుకున్నారు కదా, ఈ యేసుక్రీస్తు ప్రభువారు మా యజమానుడు, మా బోధకుడు, ఈయన ఇంతవరకు 3.5 సంవత్సరంలో మాతో కూడా ఉండినాడే. He has done so many miracles among us. ఆయన మా మధ్యలో ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యములు చేస్తూ వచ్చినాడే. Oh, he has healed the blind. ఆయన గుడ్డివాడిని స్వస్థపరుస్తూ వచ్చినాడు కదా. He has made the lame to walk. కుంటివాడిని నడిపిస్తూ వచ్చినాడు. He has raised the dead to life. మృతులను సజీవులుగా లేపినాడు. And so many other miracles he has done. ఇంకా ఇతర అనేక ఆశ్చర్యకార్యములు చేస్తున్నాడు. He has been feeding the 5,000. 5,000 మందికి ఆహారం ఇచ్చినాడు. He fed the 4,000. 4,000 మందికి భోజనం పెట్టినాడు. And so many things he has been doing around us. ఇట్లు అనేకమైన ఆశ్చర్య అద్భుతములు మన చుట్టూ చేస్తూ ఉన్నాడు. It will be great if he is there with us a lifelong. ఆయన మనతో జీవిత కాలం అంతా కొనసాగి మాతో ఉంటే ఎంతో చాలా బాగుంటుంది, చాలా గొప్పగా ఉంటుంది అనుకున్నారు. But suddenly Jesus is dropping a bombshell on them. అకస్మాత్తుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పి ఒక బాంబు లాగా వారి మీదకి వేస్తున్నాడు. Son of man will be betrayed. మనుష్య కుమారుడు అప్పగించబడి మోసగించబడి అప్పగించబడతాడు. Oh, he will be accused. మనుష్య కుమారుడు అపనింద వేయబడతాడు. He will suffer. ఆయన శ్రమ పొందుతాడు. They'll put him to the cross. మనుష్య కుమారుడిని సిలువ వేసి చంపుతారని చెప్తాడు. And he will rise again on the third day. ఆయన 3వ దినాన తిరిగి లేస్తాడు. And he's saying, I'll be going to my father. నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. When he says that, the disciples are troubled. నేను నా తండ్రి యొద్దకు పోతున్నానని ప్రభు చెప్పినప్పుడు శిష్యులందరూ కలవరపడినారు. And 12 people and 70 people and 500 people who are all his disciples. 12 మంది శిష్యులు, లేకపోతే తర్వాత 70 మంది శిష్యులు, తర్వాత 500 మంది ప్రభు శిష్యులైన వారు కూడా Suddenly they began to become hopeless. అకస్మాత్తుగా ప్రభు ఈ మాట చెప్పిన వెంటనే ఇక మాకు ఎట్లాంటి నిరీక్షణ లేదు, నిస్సహాయులమని వారు అనుకుంటూ వచ్చినారు. Is this why we have been following you? దీనికోసమేనా ఇంతవరకు ఈయనను వెంబడించింది? You are very disappointing us at this moment. ఈ సందర్భంలో ఈ మాట చెప్పి మమ్మల్ని అందరినీ నిరాశపరిచినాడు. You are going to leave us without any hope. మమ్మల్ని ఎట్లాంటి నిరీక్షణ లేకుండా విడిచిపెడతాడేమో. So then that is why Jesus is rekindling their hope in John chapter 14. ఆ కారణం చేత ఇట్లాంటి కలవరపడిన మనసులు కలిగిన శిష్యుల యొక్క నిరీక్షణను యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనాల్లో ప్రభు వారిని తిరిగి ఉత్తేజపరుస్తాడు. తిరిగి నేను వస్తాను అనే సంగతి చెప్తున్నాడు. And verse 4, chapter 14 and verse 1, he is saying, let not your heart be troubled. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు కదా, మీ హృదయములను కలవరపడనీయకుడి. Ye believe in me, believe also in the Father. మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. In my Father's house are many mansions. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. If not, I would have told you. లేని ఎడల మీతో చెప్పుదును. I go to prepare a place for you. మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. That where I am, ye may be there also. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. Suddenly he has kindled the hope again in their lives. వెంటనే వారు పడిన వారి హృదయాలన్నింటినీ ప్రభు ఈ మాటలు చెప్పడం ద్వారా తిరిగి వారికి నిరీక్షణ కలిగేటట్టు చేస్తాడు. Dear brothers and sisters, anybody who is sitting over here in a hopeless condition, ప్రియమైన సహోదర సహోదరి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఇంకను నాకు ఎట్లాంటి నిరీక్షణ లేదు అనే భావనతో కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? you are in despair.
ఇట్లా నిరాశ నిస్పృహలో నీవు ఉన్నావా? You are going through a disappointing times in your life. నీ జీవితంలో అత్యంత నిరుత్సాహకరమైన పరిస్థితి గుండా నువ్వు పోతున్నావేమో. You are going through much troubling times. అత్యంత క్లిష్ట కష్ట సమయాలు కూడా నువ్వు పోతున్నావు. Are you going through much persecution? నీ జీవితంలో అత్యంత శ్రమలు వేదనలు కూడా నువ్వు పోతున్నావేమో. Are you going through much disease? లేకపోతే అనారోగ్యపు పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావేమో. Are you having any financial problems? ఆర్థిక పరమైన ఇబ్బందులు గుండా నువ్వు వెళ్తున్నావేమో. Are you not successful in an education? బహుశా నీ చదువులో విజయం పొందలేకుండా నీవు ఉన్నావేమో. Are you not getting the desired job? నీవు కోరుకున్న ఉద్యోగం రాకుండా నీవు ఉన్నావేమో. Are you not getting the desired wife or husband? లేకపోతే కోరుకున్న భార్య లేకపోతే భర్త దొరకకుండా నిరాశలో ఉన్నావేమో. Are you not able to lead a happy family life? సంతోషకరమైన కుటుంబ జీవితంను గడపలేక నీవు ఉండవచ్చు. Today evening, tonight God is telling, there is hope in me. Let not your heart be troubled. ఈ దినము ఈ సాయంకాలము ప్రభు నీతో నాతో చెప్పే సంగతి ఏంటంటే, నా యందు నీకు నిరీక్షణ ఉంది కాబట్టి మీ హృదయములను కలవరపడనీయకుడి అంటాడు. That hope is that our God is going to come. మన ప్రభు మన దేవుడు ఆయన తిరిగి మన కొరకు రాబోతున్నాడు. And he wants to redeem us from this evil and wretched fleshly life that we are leading. మనలందరినీ ఈ దుష్ట లేకపోతే శరీర సంబంధమైన అపవిత్రమైన ఈ జీవితము లేకపోతే శరీరము నుండి మనం విడిపించడానికి రానై ఉన్నాడు. And he wants to take us to him. మనలను తన యుద్ధ ఉండుటకు తీసుకొని He wants to transform our lives. ఆయన మనలను మన జీవితములను He రూపాంతరపరచాలి. wants to transform our bodies into immortal bodies. మన క్షేమైపోయే దేహములను అమర్త్యమైన దేహములుగా మార్చాలని కోరుతున్నాడు. When John heard these words, ఎప్పుడైతే యోహాను ఈ మాటలు విన్నాడో, then he's writing 1 John chapter 3 and he's saying, ఆయన you be the men who have this hope in you. ఆయన యోహాను ఈ మాటలు వినిన వాడై తాను మొదటి పత్రిక యోహాను రాస్తూ అంటాడు కదా, And every man that has this hope in him. కాబట్టి ఆయన యందు ఈ నిరీక్షణ కలిగిన ప్రతి వాడును. He's the people of God sitting over here. Are you one of every man who has this hope in God? ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును అను మాటలో నీవు కూడా ఉన్నావా? If not, God is giving an opportunity for us. ఒకవేళ ఆ నిరీక్షణ కలిగిన ప్రతి వాడును అను మాట నీకు వర్తించకపోతే దేవుడు ఇప్పటికీ కూడా నీకు అవకాశం ఇస్తున్నాడు. God loves us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. He wants each and every one of us to be saved. మనలో ప్రతి ఒక్కరము రక్షణ పొందాలని దేవుడు కోరుతున్నాడు. And he wants us to know that he is a God who is a promise keeping God. మన దేవుడు ఆయన నిబంధన నెరవేర్చే దేవుడని మనం తెలుసుకోవాలని ఆయన కోరుతున్నాడు. He is the living God. ఆయన సజీవమైన దేవుడు. He is the loving God. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. He is the almighty God. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. He is the sovereign Lord. ఆయన సార్వభౌమత్వం కలిగిన దేవుడు. He is the omnipotent God. ఆయన సర్వవ్యాపి He is సర్వజ్ఞాని the దేవుడు. Alpha and Omega. ఆయన అల్ఫా ఒమేగా He is the అయినవాడు. beginning and the end. ఆయన ఆదియు అంతమై ఉన్నవాడు. He is the immortal, invisible, invincible God. ఆయన అక్షయుడు అదృశ్యుడు సకల యుగములలో రాజు ఉన్నవాడు. He wants to become the master of our lives. ఆయన మన జీవితములకు యజమానుడిగా కావాలని కోరుచున్నాడు. He wants to envelop us with this hope. ఆయన మనలందరినీ ఈ నిరీక్షణ చేత మనం ఆవరించబడాలని కోరుచున్నాడు. Dearly beloved, can you experience this hope in your life today? ప్రియమైన వాళ్ళరా, ఈ దినాన నీ జీవితంలో ఇట్లాంటి నిరీక్షణను అనుభవించగలుగుతున్నా? So when Paul is telling to Titus, he's saying, looking for the blessed hope. పౌలు తీతుకు రాస్తూ అంటాడు కదా, యేసుక్రీస్తు ప్రభువారి మహిమ యొక్క ప్రత్యక్షత యను శుభప్రదమైన నిరీక్షణ కొరకు ఎదురు చూచు. But Paul was not one of those who heard the message which was given in John chapter 14. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువారు చెప్పిన ఆ మాటలను విన్న వ్యక్తులలో అపోస్తలుడైన పౌలు లేడు. But God gave him amazing revelation. అయినప్పటికీ దేవుడు పౌలుకు ఎంతో ఆశ్చర్యకరమైన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. Whatever Jesus spoke to his disciples, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఏవేవైతే పలుకుతూ వచ్చినాడో the same thing God revealed to Paul. అవే సంగతులన్నిటినీ ప్రభు పౌలుకు కూడా బయలుపరుస్తూ వచ్చినాడు. That is how Paul is able to reflect whatever is written in the Gospels. ఆ కారణం చేతనే అపోస్తలుడైన పౌలు సువార్తలో రాయబడిన సంగతులన్నిటినీ తన పత్రికలో కూడా అవి తిరిగి ప్రతిబింబించేటట్టుగా కనబడతాయి. So you see here, he's looking for the blessed hope. ఆ కారణం చేతనే ఆయన అంటాడు కదా, ఆ శుభప్రదమైన నిరీక్షణ కొరకు ఎదురు చూస్తూ. Oh, that hope which Jesus gave to disciples. ఏ నిరీక్షణ అయితే యేసుక్రీస్తు వారు తన శిష్యులైన వారికి అనుగ్రహిస్తూ వచ్చినాడు. That one day he will come. ఓ దినాన ఆయన తిరిగి వస్తాడని. One day he will take his people. ఓ దినాన ఆయన తన ప్రజలైన వారిని తీసుకెళ్తాడని. But there is a condition for this. దానికి ఒక షరతు ఉంది.
The condition is that you need to lead a holy and pure life. ఆ షరత్ అంతా ఏంటంటే మన జీవితంలోను ఈ మాలిన్యం అంటుకోనకుండా Even పవిత్రత, as he is pure, even as he is pure, ఆయన పవిత్రుడైనట్టుగా we also need to be pure. మనము కూడా పవిత్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. Even as he is holy, we all need to be holy. ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మనమును పరిశుద్ధులై ఉండవలెను. Be holy, for I am holy. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. In all conversation, మీ సమస్త in ప్రవర్తన, all walks of life, మీ సమస్త జీవన విధానమునందు we need to lead a holy life. మనము పరిశుద్ధమైన జీవితమును జీవించి కొనసాగించాల్సిన అవసరం ఉంది. There is no compromise on this matter. ఈ పరిశుద్ధ జీవితమును జీవించే విషయమై రాజీ పడాల్సిన లేకపోతే సర్దుబాటు విషయానికి ఎట్లాంటి తావు ఉండదు. Hope has to lead to faith. ఈ నిరీక్షణ మనల్ని విశ్వాసమును నడిపిస్తుంది. Hope has to lead to holiness. ఈ నిరీక్షణ మనము పవిత్రమైన జీవితము జీవించినట్లుగా మనల్ని చేస్తుంది. If there is no holiness, if there is no holiness, ఒకవేళ పరిశుద్ధమైన జీవితం లేకపోతే, if there is no faith, ఒకవేళ విశ్వాసం లేకపోతే, then there is no hope. నిరీక్షణ అనేది ఉండదు. So dearly beloved, so the hope is that our God is going to come and he is going to take us. కాబట్టి ప్రియమైన వారులారా, మన ముందున్న నిరీక్షణ అంతా ఏంటంటే మన ప్రభువు మన కొరకు తిరిగి వస్తున్నాడు. ఆయన మనల్ని తిరిగి తీసుకెళ్తాడు. He is going to take us. ఆయన మనల్ని తిరిగి తనతో ఉండడానికి తీసుకుపోతాడు. He is going to change our wild bodies into a holy body. మన ఈ మర్త్యమైపోయి పాడైపోయే శరీరమును ఆయన మహిమ కలిగిన దేహంగా మనం మారుస్తాడు. So based on this concept, ఇట్లాంటి ఈ సంగతిని ఆధారం చేసుకొని Paul is writing to the Thessalonians as well. పౌలు తెస్సలోనికలకు కూడా రాస్తాడు. What he is telling Titus to teach, ఏ సంగతులైతే తీతుకు నేర్పించమని చెప్తున్నాడో, same thing is writing to the Thessalonians. అదే సంగతి తెస్సలోనికలకు కూడా రాస్తాడు. The Thessalonian believers also, they were worried lots. తెస్సలోనికలోని విశ్వాసులు కూడా చాలా చింత విచారంతో ఉన్నవారుగా ఉన్నారు. Paul has been teaching that God is going to come, Jesus is going to come. పౌలేమో యేసు ప్రభువు తిరిగి రానై ఉన్నాడు, యేసు ప్రభువు మన కొరకు తిరిగి వస్తాడని చెప్తుంటే, but Jesus has not come. యేసు ప్రభువు ఇంకా రాలేదు కదా. People are dying. ప్రజలు చనిపోతూనే ఉన్నారు. I mean, people are dying natural death. సాధారణమైన మరణం చాలా మందికి సంభవిస్తుంది. So they are worrying. అయితే వారు చింత కలిగి ఉన్నారు. They are saying, now these people are dead, where they will go? ఈ ప్రజలందరూ చనిపోతున్నారు, ప్రభు వస్తాడు అంటున్నారు, మరి వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? Jesus has not come, but people are dying and going away. యేసు ప్రభువారేమో ఇంకా తిరిగి రాలేదు, ప్రజలేమో మరణం వస్తుంది, చనిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. So a hopeless situation has entered into the Thessalonian church as well. కాబట్టి తెస్సలోనికలోనున్న విశ్వాసుల సంఘంలో కూడా వారికి ఇంకా నిరీక్షణ లేదు అనే పరిస్థితికి వచ్చేస్తున్నారు. There again, 1 Thessalonians chapter 4 and verse 13. ఆ కారణం చేత తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు. He is writing over there and he is saying, do not be sorrowful. ఆయన అంటాడు కదా మొదటి తెస్సలోనికలకు 4:13, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. Those who do not believe, they do not hope. They do not have the hope of resurrection. They do not have the hope of rapture. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచని వారు, రక్షణ పొందని వారు, వారికి తిరిగి ప్రభువు వచ్చినప్పుడు లేస్తాము, ఎత్తబడతాము అనే నిరీక్షణ, ఆ యొక్క ఆశ వారికి లేదు. So Thessalonian believers are in the same condition. తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు కూడా అట్లాంటి పరిస్థితుల్లోనే They ఉన్నారు. began to be very sorrowful. వారు చనిపోయే వారి విషయమై అత్యంత దుఃఖభరితులుగా They began to మారుతున్నారు. mourn. వారు దుఃఖపడి విలపించడం ప్రారంభించినారు. That time he is telling them, do not be like others who have no hope. ఆయన అంటాడు కదా 13వ వచనము, మీరు నిరీక్షణ లేని ఇతరుల వలె ఉండకుండా వలనని దుఃఖపడకుండా నిమిత్తము. You believe that Jesus will come. యేసు ప్రభువారు తిరిగి వస్తాడని మీరు నమ్ముతున్నారు. Verse 14. 14వ వచనం, యేసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మినడన అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. So here he is telling them about the glorious hope. ఇక్కడ ఆయన మహిమ కలిగిన నిరీక్షణ విషయం మాట్లాడతాడు. The dead in Christ will rise. క్రీస్తునందు మృతులైన వారు తిరిగి లేస్తారు. When the trumpet is blown. ఆ కడబురం మ్రోగినప్పుడు. When Jesus will come into the midair. యేసు ప్రభువారు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు. When the angels will come to take his people. దేవదూతలు తన ప్రజలను తీసుకుపోవడానికి వచ్చినప్పుడు. The dead in Christ will rise up first before those who are living. క్రీస్తునందు మృతులైన వారు సజీవులై ఉన్న వారి కంటే ముందుగానే తిరిగి
లేస్తారు. And they will go and meet Jesus in midair. వారు లేచి యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో ఉన్న ఆయనను కలుసుకోవడానికి పిలువబడతారు. How many people want to meet Jesus? Raise your hands. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వారు యేసు వారిని కలుసుకోవాలని కోరుతున్నారు? But we are all alive people. ఇంకా బ్రతికే ఉన్నాం కదా. Those who died before us, they will meet Jesus first. మనకంటే ముందుగా చనిపోయిన వారు మనకంటే ముందుగా ప్రభువుని కలుసుకుంటారు. So who is better, dead or living? చనిపోయిన వాళ్ళ మేలా బ్రతుకున్న వాళ్ళ మేలా? So this is a secret that Paul is revealing over here to Thessalonian believers. కాబట్టి ఈ రహస్యమును పౌలు తెస్సలోనికలో ఉన్న విశ్వాసులకు చెప్తున్నాడు. Some of us may be worried, sorrowful about our parents who have died, or our friends who have died in the Lord, or anybody else who have passed away, promoted to glory. బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది మన తల్లిదండ్రులైనా, మనకు ప్రియముగా ఉన్న వారు ఎవరైనా, స్నేహితులైనా, ఇతరులు మనకు ప్రియంగా ఉన్నారు, చనిపోయినారు, ప్రభునందు నిద్రించినారు, మహిమలోకి పోయినారని చాలా దుఃఖభరితులుగా ఉన్నవారు ఉన్నారేమో. But have this hope now. అయితే ఇప్పుడు ఈ నిరీక్షణ కలిగి ఉండు. No, they will meet Jesus before us. వారు మనకు ముందుగానే యేసు వారిని కలుసుకుంటారు. Oh, there is a first come first serve, they say like that. ఎవరు ముందుకు వస్తే వారికి ఇస్తా ఉంటారు కదా, అట్లా ముందు చనిపోయిన వారు ప్రభువుని కలుసుకుంటారు. So those who die, కాబట్టి మనకు ముందుగా ప్రభువునందు నిద్రించిన వారు they will go first. వారు మొదట ప్రభువుని కలుస్తారు. Then those who are alive will be caught up ఆ again. మీదట సజీవులై నిల్చుండి వారు మేఘంలో ఎత్తబడతారు. That's why he's telling them, don't be sorrowful like those who do not have this hope. అతను చేత అంటాడు కదా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా ఉండే విధము. The question now is in front of all of us is that, are we ready to meet this Savior? ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏంటంటే, మన రక్షకుడు తిరిగి వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొని కలుసుకోవడానికి సిద్ధంగా Are we purified? ఆయనను కలుసుకోవడానికి పవిత్రపరచబడి ఉన్నాను. Are we holy? ఆయన కొరకు పరిశుద్ధంగా ఉన్నాను. If tonight I will die, will I be holy? ఈ రాత్రి నేను చనిపోతే పరిశుద్ధంగా ఉండి నేను ప్రభువుని కలుసుకుంటానా? That's the question to all of us. మన ముందున్న ప్రశ్న అదే. That's why he's telling the same thing to Thessalonian believers also. అదే సంగతి తెస్సలోనికలో ఉన్న విశ్వాసులతో పౌలు చెప్తాడు. When they heard that the dead in Christ will rise first, వారు ఈ సంగతి విన్నారు, ఏంటంటే క్రీస్తునందు మృతులైన వారు మొదట తిరిగి లేస్తారని. oh, they became very happy. Very good, very good. Thank you, brother Paul. పౌలు గారు అట్లా చెప్పాడు కాబట్టి చాలా సంతోషంతో ఉన్నారు. And immediately after that, దాని తర్వాత వెంటనే somebody came there to their church. వారి సంఘానికి ఎవరో వచ్చారు. And they started telling them, Paul is giving all, bogus telling. ఎవరో వచ్చన్నారు కదా, పౌలు గారు చెప్పేది మొత్తము అబద్ధము, బోగస్. It is not true. అది వాస్తవం కాదు. So then again they started having doubts about the hope. మరలా తిరిగి ఆ నిరీక్షణ విషయమై అనుమానాలు వారు కలిగి ఉన్నారు. So that's why again he's telling them, ఆ కారణం చేత తిరిగి వాళ్ళతో అంటాడు, so do not listen to false doctrines. మీరు ఆ తప్పుడు బోధల వైపు లక్ష్యం ఉంచక అంటాడు. 2 Thessalonians chapter 2 and verse 2. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. Do not be shaken in mind or troubled because of some false doctrines. 2 and verse 3. 2వ వచనం. Chapter 2 and 3. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ వచనం 3వ వచనం. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. Let no man deceive you with false doctrine. మొదటి వచనంలో చూడండి, మనకు 2వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పి పత్రిక వలనైనను ఎవడైనను చెప్పినలా do not be deceived. మీరు do not be shaken in mind. మీ చంచల మనస్కులు కావద్దు అంటే. Do not be troubled in the spirit or in the body. మీ ఆత్మలో దేవునిలో కలవరపరచబడకూడదు అంటే. Because God who has chosen us. కారణం ఏంటంటే మనల్ని ఏర్పరచుకుని ఎన్నుకుని మన దేవుడు. Verse 16 and 17. 16వ వచనము 17వ వచనం. Now our Lord Jesus Christ himself and God even our Father who has loved us and has given us everlasting consolation and good hope through grace. 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 16-17 వచనాలు. మన ప్రభువైన యేసు క్రీస్తును మనలను ప్రేమించి కృప చేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన
మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును గాక. శుభ నిరీక్షణ, good hope he has given us. ఆయన మనకు శుభ నిరీక్షణ ఇచ్చినాడు. That hope that one day when he comes, ఆ నిరీక్షణ ఏంటంటే ఒక దినాన ప్రభు వస్తాడు. he will come and he will take us. ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్తాడు. And we will be with him. మనం ఆయనతో పాటు ఉంటాం. But I said again, the condition was then verse 17. కాబట్టి ఇక్కడ ఉన్న షరతంతా ఏంటంటే అది 17వ వచనంలో మనం చూస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఆయన మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును గాక. Establish you in every good work. ప్రతి సత్కార్యమందును మిమ్మల్ని స్థిరపరుస్తాడు. In other words, you have to be established in holiness. ఇంకొక మాటలు చెప్పాలంటే పవిత్ర జీవితము పరిశుద్ధమైన జీవితం నందు మనము స్థిరముగా ఉండాలి. The same thing he's telling here in Titus also. అదే సంగతి తీతుకు రాసిన పత్రికలో కూడా రాస్తాడు. Chapter 2 and verse 14, 12 and 14. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. Teach all the people to deny ungodliness, worldly lust, live soberly, righteously and godly in this present world. Yeah, 2 verse 12 and 14. 2వ అధ్యాయము 12వ వచనం. మనం భక్తిహీనతను ఈ లోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. తిరిగి చివరిలో చూడండి 13వ వచనము. ఈ లోకంలో స్వస్థ బుద్ధితో నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నవి. So here we see he's telling about the holiness part. ఇక్కడ ఆయన పరిశుద్ధత విషయమై చెప్తాడు. He's telling us that we have to live for that hope. ఆ నిరీక్షణ కొరకు మనం జీవించాలని చెప్తాడు. And at the same time we have to live a holy life. అదే సమయంలో మనము పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం జీవించాలని చెప్తాడు. Denying ungodliness, భక్తిహీనతను విసర్జించి, denying worldly lust, ఈ లోకం మాలిన్యమును విసర్జించి, live soberly, స్వస్థ బుద్ధితో righteously, నీతితో godly, భక్తితో. because God wants us to be a peculiar people. కారణం ఏంటంటే దేవుడు మనం ఆయన కొరకు ప్రత్యేకమైన ఆయన సొత్తైన ప్రజలుగా ఉండాలని కోరుచున్నాడు. We are all special. మనమందరము ఆయనకు అత్యంత ప్రత్యేకమైన We are a chosen generation. మనం ఏర్పరచబడిన వంశము. We are not ordinary people. సాధారణమైన ప్రజలం కాదు. We are a chosen generation. మనం ఏర్పరచబడిన A royal priesthood. రాజులైన యాజకులు. A holy nation. పరిశుద్ధ జనం. A peculiar people. దేవుని సొత్తైన ప్రజలు. That's what God has made us. దేవుడు మనల్ని ఆ విధానంలో చేసినాడు. We cannot divide ourselves based on caste and creed. కులము మతము అని ఆ సంగతులను బట్టి మనల్ని మనం We విభజించుకోకూడదు. cannot divide ourselves based on a language. మన ప్రాంతము భాష అని విభజనలు We తీసుకురావద్దు. cannot divide ourselves based on the color of our faces. మన మొహంలోకున్న రంగును బట్టి వాళ్ళు వీళ్ళని ఎట్లాంటి విభజన ఉండకూడదు. We are one. మనమందరం ఏకమై ఉన్నాం. Oh, he has chosen generation, he has made us. మనం ఆయన మనలందరినీ ఆయన ఏర్పరచబడిన వంశముగా చేసినాం. So he's telling, continuously be looking for the blessed hope. ఆయన అంటాడు కదా, ఆ శుభప్రదమైన నిరీక్షణ కొరకు ఎడతెగక ఎదురు చూచు. But many scoffers will come. Many scoffers. అయితే అనేక మంది అపహాసకులు బయలుదేరుతారు. Well, 2 Peter chapter 3 and verse 3. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. Knowing this first that they shall come in the last days, scoffers walking after the lust and saying, where is the promise of his coming? 2వ పేతురు 3వ అధ్యాయం 3వ వచనము. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. 4వ వచనము. ఆయన రాకడను గురించిన వాగ్దానమేమాయను. So they will say, Jesus is not come. యేసుక్రీస్తు వారు ఇంకా రాలేదు కదా. 1,000, 2,000 years have passed away. 1000 సంవత్సరాలు అయిపోయినాయి, 2000 సంవత్సరాలు కూడా అయిపోయినాయి And కదా. Jesus is not come. యేసు వారు ఇంకా రాలేదే. So what are you waiting for? ఇక మీరు దేనికోసం ఎదురు చూసేది? So these are the scoffers who come out in the last days. ఇట్లాంటి మాటలు మాట్లాడే అపహాసకులు They turn the people of God away from the word. దేవుని ప్రజలైన వారిని దేవుని వాక్యం నుండి వైదొలిగిపోయేటట్టుగా చేస్తారు. Therefore he's telling to be careful. Peter is telling to be careful. ఆ కారణం చేత పేతురు రాస్తూ మనం జాగ్రత్త కలిగి జాగరూకులుగా ఉండాలని చెప్పారు. What Paul wrote to Titus, పౌలు తీతుకు ఏది రాస్తాడు? Peter is writing again over here. పేతురు తిరిగి అదే సంగతి Be రాస్తాడు. careful. జాగ్రత్త పడి. And he's telling, we are the people who are looking for the blessed hope. Verse 14, chapter 3 and verse 14. 2వ పేతురు 3వ అధ్యాయము 14వ వచనము అని అంటాడు కదా, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టుకుని వారు గనుక
శాంతం గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడి. So, as I was saying, if we have to be ready for the rapture, కాబట్టి నేను చెప్తూ వచ్చినట్లుగానే ప్రభు మధ్యాకాశంలో వచ్చినప్పుడు మనం ఎత్తబడాలంటే we need to be a restored people. మనము సమకూర్చబడిన ప్రజలముగా ఉండాలి. We need to be a revived people. తిరిగి ఉజ్జీవింపజేయబడిన We need to be a purified people. పవిత్రపరచబడిన ప్రజలముగా ఉండాలి. A sanctified people. పరిశుద్ధపరచబడిన వారము. In Luke chapter 21 and verse 34, లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం. there we see about a person who is not waiting for the Lord's coming. ఇక్కడ ఒక వ్యక్తి యేసు ప్రభువారి యొక్క రాకడ కొరకు ఎదురు చూడని వ్యక్తిని చూస్తాను. Luke chapter 21 and verse 34. లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడి. Oh, the people are, this is the condition of the present world. ఈ ప్రస్తుత లోకం యొక్క పరిస్థితి ఇట్లే ఉంది. The people's hearts are overcharged with surfeiting, with drunkenness and with the cares of this life. ప్రజల యొక్క హృదయాలంతా కూడా తిండితో మత్తుతో లేకపోతే ఐహిక విచారములతో మందముగా ఉన్నాయని రాస్తాయి. Take heed to yourself. కాబట్టి నీ విషయమై మీరు జాగ్రత్త పడి. Dear brothers and dear sisters, కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి, anybody who is sitting outside, inside, everywhere listening to his word, ఈ మాటలు వింటున్న నీవు బహుశా లోపల కూర్చున్నప్పటికీ బయట కూర్చున్నప్పటికీ the కూడా word is very clear to us at this moment. ఈ సమయంలో ప్రభు తన వాక్యమును స్పష్టంగా Take heed to yourself. ఈ విషయమై మీరు జాగ్రత్త పడి. Take heed to the hope. నీ విషయమై ఆ నిరీక్షణ విషయమై జాగ్రత్త పడి. Do you have a hope? నీవు అట్లాంటి నిరీక్షణను కలిగి That God will come and take me. నా దేవుడు తిరిగి వచ్చి నన్ను తీసుకెళ్తాడనే I will go with my God. నా దేవుడు వచ్చినప్పుడు తిరిగి ఆయనతో వెళ్తాననే నిరీక్షణ ఉందా? If you do not have this hope, God is giving an opportunity at this moment. నీకు ఇంకను ప్రభు వచ్చినప్పుడు ఆయనతో ఉంటాను అనే నిరీక్షణ లేకపోతే ఈ సమయంలోనైనా దేవుడు తిరిగి నీకు అవకాశం ఇస్తాడు. We believers who believe in this hope, విశ్వాసులమైన మనము ఆయన నిరీక్షణ యందు విశ్వాసం ఉంచి మనము, God is telling us, take heed to your Christian life. ప్రభు మనతో చెప్పేది ఏంటంటే నీ క్రైస్తవ జీవితం విషయమై నీ విషయము నువ్వు జాగ్రత్త పడు. Take heed to your priorities in your life. నీ జీవితం యొక్క పరిస్థితులు స్థితిగతుల విషయమై జాగ్రత్త Even పడు. heart overcharged with self-hating. నీ యొక్క హృదయము తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉందేమో జాగ్రత్త పడి చూసుకో. Many people are lost in the cares of this life. ఈ లోకంలో చాలా మంది వారు ఈ లోక ఐహిక విచారములలో నశించిపోయిన వారు ఉన్నారు. Oh, the people are becoming like the days of Noah, eating, drinking, giving in marriage. ఈ లోకంలోనున్న ప్రజలు చూస్తే నోహు దినాల్లో ప్రజలు ఎట్లున్నారో తినుచు త్రాగుచు పెళ్లికిచ్చుచు జీవిస్తున్నట్లుగా ప్రస్తుత లోకంలో కూడా ప్రజలు జీవిస్తున్నారు. Building buildings. కట్టడాలు కట్టుకొనొచ్చు. Throwing the old house and building a new house. పాత ఇల్లు అయిపోతే వెంటనే వాటిని కూలదోసి నూతనంగా కట్టుకుంటున్నారు. Even believers churches also. విశ్వాసులు సంఘంలో కూడా అట్లా చేస్తున్నారు. They're demolishing the old structure. పాత భవంతులన్నిటినీ నిర్మూలం చేసి They want to build a new structure. నూతనంగా కట్టుకోవాలని Oh, చూస్తున్నారు. they want to have AC. ఏసీలు కావాలని They want to have lifts in their churches. ఏసీలు ఇంకా అనేక సౌకర్యాలు కావాలని They want to show up the churches, buildings. వారి యొక్క భవంతులను కట్టడాలను చూపించుకోవాలని కోరుతున్నారు. They've forgotten about the message of hope that has to be reached out to all the people all across the nation. అనేకమైన జనాంగముల మధ్యలో అనేక ప్రజలకు ఆయన సువార్త చేరుకొని ప్రాంతంలోకి మనం ఆ నిరీక్షణను అందించాలని ప్రభు వర్తమానమును మర్చిపోయి దినాల్లో జీవిస్తున్నారు. People are perishing without the vision. లోకంలో మన ప్రజలు దర్శనం లేక నశించిపోతున్నారు. On the other hand, we have people who are wasting the resources that God is giving to them. ఇంకొక వైపు చూస్తే విశ్వాసులైన వారే దేవుడు వారికి ఇస్తూ వచ్చిన వనరులన్నిటినీ వృధా చేసుకుని నష్టపోతున్నారు. Eating and drinking
And there's so many other cares of this world. తింటూ త్రాగుతూ ఈ లోక ఐహిక విచారాలన్నిటి మీద దృష్టి కలిగి వారు నిరీక్షణ లేకుండా జాగ్రత్త పడకుండా ఉన్నారు. How to buy a new house? ఎట్లు కొత్త ఇల్లు కొనుక్కోవాలా? How to buy a new land? ఎట్లు కొత్త భూమి తీసుకోవాలా? How to find a good wife? ఎట్లు నూతన మంచి భార్యను కనుగోవాలా? Oh, in this way people, they are lost in this world. ఈ విధానములలో లోకములో ప్రజలు అందరూ దీనిలో నశించిపోయిన వారుగా ఉన్నారు. Dearly beloved, కాబట్టి ప్రియమైన వారులారా, in what state are we living? ఈ విధాన మనం జీవిస్తున్న పరిస్థితి, మన స్థాయి ఎట్లుంది? God is speaking to us at this moment. దేవుడు ఈ సమయంలో ఆయన మనతో మాట్లాడుతున్నాడు. Because he is delaying, it doesn't mean that he is not going to come. ఆయన రావడం ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి ఆయన రాడు అని అనుకోలేం. How is our spiritual life at మన this moment? ఆత్మీయ జీవితం ఈ గడియలో ఎట్లుంది? In what state are we living? మనం జీవిస్తున్న స్థితి ఎట్లుంది? స్థాయి In ఎట్లుంది? Matthew chapter 25, we see there about two kinds of people. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రెండు రకాలైన ప్రజలను చూస్తాం. We see the foolish virgins, బుద్ధిహీనముగానున్న కన్యకలు, and we see the wise virgins. బుద్ధి కలిగిన కన్యకలను చూస్తాం. All have come to welcome the bridegroom. వాళ్ళు కలిసి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఆహ్వానించడానికి వచ్చినారు. But 5 of them are not ready. వారిలో 5 మంది సిద్ధపడి లేని వారుగా ఉన్నారు. They have taken only so much oil. వారు తమ దివిటిల్లో ఎంత నూనె తీసుకున్నారంటే that will be only sufficient before midnight. వారు ఎంత నూనె తెచ్చుకున్నారంటే ఆ నూనె మధ్యరాత్రి రాకముందు వరకు మాత్రమే సరిపోయేటట్లుగా తెచ్చుకున్నారు. This is the condition of the believers today. ఇది నాలో విశ్వాసుల యొక్క పరిస్థితి కూడా ఇట్లే ఉంది. Many people, they are having their own expectations. అనేక మంది ప్రజలు తమ స్వంత ఊహ లేకపోతే భ్రమలో ఉన్నారు. They make their own choices. తమ స్వంత ఎన్నిక చేసుకుంటారు. They decide their life according to their own whims and fancies. వారి జీవితములన్నీ కూడా తమ స్వంత ఇష్టములు, కోరికలు, వారి ఊహల చొప్పుననే నిర్మించుకున్నారు కోరుతారు. This much only I can do for the Lord. నా ప్రభు కొరకు నేను ఇంతే చేయగలుగుతాను. I cannot go beyond this. దీనికి మించి నేను పోలేను. I can only sacrifice so much amount of my time. నా సమయము కేవలము ఇంత మాత్రమే ప్రభుకి ఇస్తాను. I can only attend Sunday worship. కేవలం ఆదివారం మాత్రమే I రాగలుగుతాను. cannot come for prayer meeting. ప్రార్థన కూడికి నేను I రాలేను. cannot come for fasting prayer. ఉపవాస ప్రార్థనకు అస్సలే రాలేను. I cannot come for this because I have duty. ఈ కూడికలు లేకపోతే నాకున్న ఉద్యోగమును బట్టి వీటన్నికి నేను హాజరు కాలేను. God is giving me more money, దేవుడు నాకు చాలా డబ్బు ఇస్తున్నాడు. but I will give only my tithe. నా 10వ భాగం ఇచ్చేస్తాను చాలు. That's enough. అంత చాలు నాకు. This is the way the people are leading their lives. ఇది నా ప్రజలు వారు జీవిస్తున్న విధానం ఈ విధానంలోనే ఉంది. 10 virgins, they set out to meet the bridegroom. 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని కలుసుకోవడానికి ఎదుర్కోవడానికి ముందు పోయినప్పుడు, But 5 only, they were waiting for him, prepared. కేవలము ఆ 10 మందిలో 5 మాత్రమే ఆయన వస్తాడని ఆయన కొరకు సిద్ధపరచబడి వేచి They చూస్తున్నారు. do not know when he will come. ఆయన ఎప్పుడు తిరిగి వస్తాడో వారికి తెలీదు. So they decided to stock up as much oil as possible. అయితే వారు ఆయన ఎప్పుడు వస్తాడో ఎరుగరు కాబట్టి ఎంత సాధ్యమైతే అంత నూనె తెచ్చుకున్నారు. So whether he comes in the 10 o'clock, ఒకవేళ ఆయన రాత్రి 10కి వస్తే, whether he comes at 11 o'clock, 11 గంటలకు వస్తే, whether he comes at midnight, ఆయన మధ్యరాత్రి వస్తే, let him come anytime. ఆయన ఏ గడియలోనైనా రానిగాక I am there at his disposal. ఆయన వచ్చినప్పుడు ఆయనకు అందుబాటులో My resources are there for him. ఆయన కొరకు సిద్ధపడి My నా life is వనరులు ఉన్నాయి. submitted to him. నా జీవితం ఆయనకు My అప్పగించబడింది. life is prepared for నా him. జీవితం ఆయన కొరకు సిద్ధపడి ఉంది. My lamp is burning. నా దీపములు వెలుగుతూ ఉన్నాయి. Oh, my stocks are there for me. నా దీపముల కొరకు నూనె నేను సిద్ధపరిచి తీసుకొచ్చాను. What kind of life are we leading? ఇది మనం జీవిస్తున్న జీవితం ఎట్లుంది? Are we like the 5 virgins who are foolish, or the 5 who are wise? మనము కూడా బుద్ధి లేని 5 కన్యకల వలె ఉన్నామా, లేకపోతే బుద్ధి కలిగిన 5 కన్యకల వలె ఉన్నామా? Take heed to not lose sight of that hope, dearly beloved. ప్రియమైన వారలారా, ఆ నిరీక్షణ విషయమైన దృష్టి కోల్పోకున్నట్లుగా మీ విషయమై మీరు జాగ్రత్త పడాలని చెప్తున్నాడు. Let us become like the wise. కాబట్టి మనము బుద్ధి కలిగిన కన్యకలుగా మారుతాం. And Matthew chapter 24, మత్తయి సువార్త 24వ అధ్యాయం, we see about the servant who is thinking the master is delayed. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక దాసుడు ఉన్నాడు, తన యజమానుడు ఆలస్యం చేస్తున్నాడు కదా అని అనుకున్నవాడు ఉన్నాడు. My master is delayed, so I will
lead a righteous life. నా యజమానుడు ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి నేను ఎంతో బలత్కారమైన లేకపోతే భయంకరమైన జీవితం జీవిస్తున్నాను. I will do whatever I please. నాకు ఇష్టమైంది నేను చేస్తా. And he began to eat and drink with the drunkards. తిని త్రాగి త్రాగుబోతులతో త్రాగడం ఆరంభించాడు. And verse 50 it is saying, the Lord of the servant came in a day when he looked not for him, and in the hour that he was not aware, or in other words, he was not prepared. మత్తయి సువార్త 24వ అధ్యాయము 50వ వచనము. ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకున్న గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. Dear brothers and sisters, సోదరి, when we plow, we need to plow with hope. మనము వెళ్ళేటప్పుడు నిరీక్షణతో వెళ్ళాలి. When we plow, మనము దున్నేటప్పుడు దున్నడం ఆరంభించడానికి ముందుగా ఆశతో నిరీక్షణతో దున్నుతాం. The hope is that our God will come. మన నిరీక్షణ అంతా ఏంటంటే మన దేవుడు తిరిగి రానైనా. Our hope is that our bodies will be redeemed. మన నిరీక్షణ ఏంటంటే మన ఈ మర్త్యమైపోయి క్షయమైపోయే శరీరము ప్రభు మన దీని నుండి విమోచిస్తాడు. Our hope is that we will get eternal life. మన నిరీక్షణ ఏంటంటే ఒక దినాన నిత్యము ఉండే ఆ నిత్య జీవం పొందుతాం. Our hope is that our God is going to reward us. మన నిరీక్షణ ఏంటంటే ఒక దినాన మన ప్రభు మనకు బహుమానం ఇస్తాడు. Dear brothers and sisters, ప్రియమైన సోదర సోదరి, anybody who is sitting over here leading a careless life, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నిర్లక్ష్యమైన లేకపోతే జాగ్రత్త లేని జీవితం జీవిస్తున్నారా? anybody sitting over here who is overcome with the cares of this life, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఈ లోకపు ఐహిక విచారముల వలన మత్తులై మందులుగా ఉన్నారు ఎవరైనా? anybody sitting over here who has no hope, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఇంకను ఇట్లాంటి నిరీక్షణ ఏది లేకుండా ఉన్నవారు ఉన్నారా? God is speaking to us at this moment. దేవుడు మనతో ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. Come out of that stupor. ఆ యొక్క నిరీక్షణ లేని లేకపోతే ఆ సోమర్థనను బయటికి రా. Come out of that slumber. ఆ యొక్క నిద్ర కునుకు నుండి బయటికి రా. Take heed to yourself. నీ విషయమై నీవు జాగ్రత్త పడు. Take heed to your life. నీ జీవితం విషయమై పట్టించుకో, జాగ్రత్త పడు. Take heed to the hope. ఆ నిరీక్షణ విషయమై పట్టించుకో, జాగ్రత్త పడు. Take heed to your faith. నీ విశ్వాసం విషయమై జాగ్రత్త పడు. Take heed to your holiness. నీ పవిత్రత, నీ పరిశుద్ధమైన జీవితం విషయమై జాగ్రత్త పడు. Take heed to your preparedness. నీవు ఆయన కొరకు ఎదుర్కొనడానికి సిద్ధపాటు విషయమై జాగ్రత్త పడు. If not, అట్లు కానియడలా our Lord will come. మన ప్రభు తిరిగి వస్తాడు. He will come and take his ఆయన ఖచ్చితంగా తిరిగి వస్తాడు. The dead in Christ will rise first. తన ప్రజలను తీసుకెళ్తాడు. Those who are alive will be taken up. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతారు. And the doors will be closed. సజీవులుగా నిల్చుండి వారు ఎత్తబడతారు. And then they're going to knock upon the door. Open up. తర్వాత ద్వారం మూయబడిన తర్వాత దయచేసి ద్వారం తీయమని తడితే Then he will say, I know you not. ఆయన అంటాడు కదా, నేను మీరెవరు ఎరుగను అంటాడు. Matthew chapter 7 is saying, not all those who will say, Lord, Lord, are going to enter into the heaven. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అంటాడు కదా, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. Lord, I prophesied in your name. ప్రభువా మీ నామమును ప్రవచింపలేదా? Lord, I worshipped in your name. ప్రభువా మీ నామమును ఆరాధించినాను కదా. Lord, I preached in your name. మీ నామమును I did బోధించాను. healings in your name. మీ నామమును రోగం I did స్వస్థపరచాను. everything in your name. మీ నామములోనే సమస్తం చేసినాను కదా. But God is going to say at that moment, ప్రభు ఆ గడియలో మనతో చెప్పేది ఏంటంటే, He is going to say, depart from me, you workers of iniquity. ఆయన అంటాడు కదా, అది నాన్న అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు. I know you not. నేను మిమ్మను ఎన్నడూ ఎరుగను. Because you are not leading a life of hope. కారణం ఏంటంటే ఈ నిరీక్షణతో కూడిన జీవితం జీవించట్లేదు. Your hope was not based. Your hope was not based on faith. నీ నిరీక్షణ విశ్వాసం మీద ఆధారపడలేదు. Your hope did not lead to holiness. నీ నిరీక్షణ పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం జీవించేటట్లుగా You చేయలేదు. are not leading that holy life which God is desiring. నీ జీవితంలో ప్రభు నీ నుండి కోరుతున్న పవిత్ర పరిశుద్ధమైన జీవితం ఏదైతే ఆశిస్తున్నాడో దానికి తగినట్లుగా నీ జీవించట్లేదు. We may be coming to the house of God. బహుశా దేవుని మందిరానికి క్రమంగా వస్తున్నావు. We may be worshiping God. దేవుని ఆరాధిస్తున్నావు. We may be taking part in Lord's table. ప్రభు బలలో పాల్గొంటున్నావు. But that's not enough. అది మాత్రం సరిపోదు. We need to submit ourselves to the hope. మనము ఆ నిరీక్షణకు సంపూర్ణంగా అప్పగించుకోవాలి. We need to submit ourselves to faith. మనము ఆ విశ్వాసమునకు సంపూర్ణంగా అప్పగించుకోవాలి. We need to submit our lives to lead a holy life. మన జీవితములను పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడానికి అప్పగించుకోవాలి. To deny all ungodliness. ఈ సమస్త భక్తిహీనతను లోక మాలిన్యమును అంతటిని విసర్జించాలా. Preparing ourselves as a peculiar people. మనము ఆయన సొత్తైన
వింతైన జనముగా సిద్ధపరచుకోవాలా? Are we a peculiar people tonight? దేవుని సొత్తైన ప్రజలముగా వింతైన జనముగా ఉన్నావా? Have you become the child of God? దేవుని బిడ్డగా నీవు అయినవా? If you have not become the child of God, ఇంకను దేవుని బిడ్డగా నీవు కాకుండా నీవు if you have not జీవిస్తున్నావు, accepted Jesus as your Savior, యేసుక్రీస్తు వారిని నీ స్వంత రక్షకుడుగా అంగీకరించకుండా జీవిస్తూ ఉంటే, if your sins are not forgiven, నీ పాపములు ఇంకా క్షమించబడకుండా నీవు జీవిస్తూ ఉంటే, if you are not baptized, ఇంకను బాప్తిస్మం తీసుకొనని అనుభవంలో నీవు ఉంటే, God is giving us an opportunity. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. Oh, come under the banner of hope. ఈ నిరీక్షణ అనే ధ్వజం కిందికి నువ్వు రా. Under that hope, ఆ నిరీక్షణ కింద we have love of God. ఆ నిరీక్షణ కింద దేవుని ప్రేమ మనకు కనబడుతుంది. Under that hope, ఆ నిరీక్షణ క్రింద we have eternal life. నిత్య జీవం మనకుంది. Under that hope, ఆ నిరీక్షణ క్రింద we have a assurance that we are going to be caught up with Jesus. ఒక దినాన ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో ఎత్తబడి ఆయనను కలుసుకుంటామనే నిరీక్షణ మనకుంది. Remember Revelation chapter 14 verse ఈ 30. సంగతి జ్ఞాపకం పెట్టుకో. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. Every man's work will follow him, వాని క్రియలు వారి వెంట వెళ్ళును అన్నారు. and our judgment will take place according to the works that we are doing. మనం చేసిన క్రియల ప్రకారముగా మనకు తీర్పు కలుగుతుంది. If you have been hopeless thus far, ఇప్పటి వరకు నిరీక్షణ లేకుండా జీవిస్తుంటే, if you are despairing, నీవు నిర్లక్ష్యం చేస్తా ఉంటే, God is giving us the hope today. దేవుడు నీకు ఈ సమయంలో ఈ దినాన ఒక నిరీక్షణ నీకు ఇవ్వగోరుతున్నాడు. Those who have been leading a life of sin, ఎవరైనా పాపముతో కూడిన జీవితం జీవించే వాళ్ళు ఉంటే, it may be any kind of sin, అది ఎట్లాంటి పాపమైనా ఉండవచ్చు గాక. God is asking you at this moment. దేవుడు ఈ దినాన ఈ సమయంలో నిన్ను అడుగుతున్నాడు. He's saying, I'm giving you hope again. ఆయన నిన్ను అడుగుతున్నాడు కదా, Restore yourself. నేను నీకు తిరిగి నిరీక్షణ God ఇస్తాను. is giving a time of restitution. తిరిగి సమకూర్చబడే సమయం నీకు ఇస్తున్నాడు. He wants us to restore ourselves. మన జీవితాలను అన్నిటినీ తిరిగి ఆయన యుద్ధకు సమకూర్చుకోవాలని కోరుతున్నాడు. He wants us to repent. మనమందరము పశ్చాత్తాపడాలని కోరుతున్నాడు. Come back to Him. తిరిగి ఆయన యుద్ధకు రావాలని. He's a God of hope. ఆయన నిరీక్షణ కలిగిన దేవుడు. He's a God of love. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. He is ready to help us. ఆయన మనకు సహాయపడడానికి సిద్ధంగా ఉన్నాడు. He will take care of us. ఆయన మన విషయమై జాగ్రత్త వహిస్తాడు. He gives us hope till eternity. నిత్యత్వం కొరకు, నిరంతరం ఉండే ఆ నిత్యత్వం కొరకు నిరీక్షణ మనకు ఇస్తాడు. Let not your heart be troubled. కాబట్టి మీ హృదయములను కలవరపడనీయకుడి. Let our hearts be filled with hope. కాబట్టి మన హృదయములను ఆయన యందున నిరీక్షణ చేత మన హృదయాలు నింపుకుంటాం. May the Lord help us accomplish this. దేవుని వాక్య ప్రకారముగా ప్రభు మనకు సహాయపడను.